ఎస్సీ ఎస్టీ చట్టాలను కాలరాసే విధంగా ఈ ఏడాది మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునర్సమీక్షించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గొల్లమూడి రాజసుందరం బాబు విజ్ఞప్తి చేశారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ వద్ద ఐక్య ఆధ్వర్యంలో శనివారం పాస్టర్లు, క్రైస్తవ సంఘాలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇందులో భాగంగా రాజసుందరం బాబుతో పాటు పలువురు పాస్టర్లు మాట్లాడారు. క్రైస్తవులు, ముస్లింలకు గత పాలకులు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించడానికి ఆగస్టు 10న లక్షలాది మందితో కలెక్టరేట్ ముట్టడి చేపడతామని ప్రకటించారు. ఈ రోజున హిందూ మతంలో ఉన్న ఎస్సీలు, ఇతర మతాల్లో ఉన్న వాళ్ళు ఎస్సీలు కాదు అనే రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 సంవత్సరంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 8 నెలలకే ఇచ్చింది. చాలా ఘోరమైన వ్యవహారం అది. కానీ అది సరిగా అమలు కాల. కానీ సుప్రీంకోర్టు ఈ సంవత్సరం మార్చి నెల 24వ తారీఖున ఇచ్చిన తీర్పు వల్ల క్రైస్తవ మతంలో ఉంటేనే మీరు ఎస్సీలు కాకుండా పోతారు, ఎస్సీ రిజర్వేషన్ లేదు, అలాగనే ఎస్సీ ఎస్టీ చట్టం మీకు వర్తించదు అని చెప్పి ఆ సుప్రీంకోర్టు తీర్పు చెబుతుంది. ఇది చాలా 40 కోట్ల మంది ఎస్సీ ఎస్టీలకి అన్యాయం చేసే వ్యవహారం. మా హక్కులు, అంబేద్కర్ గారు ఇచ్చిన మా హక్కులు, మా ప్రాథమిక హక్కులు, వీటన్నిటిని కూడా కాలరాసే వ్యవహారం కనుక రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలి. అమెండ్మెంట్ కూడా కాదు, రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలి. రంగనాథ్ మిశ్రా కమిషన్ని అమలు చేయాలి, ఆ రిపోర్టును అమలు చేయాలి. అలాగనే సుప్రీంకోర్టుని తీర్పుని సమీక్షిస్తూ మా తరపున, మా ఎస్సీల తరపున, మా ఎస్సీ క్రైస్తవుల తరపున, ఎస్సీ ముస్లింల తరపున కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో తీర్పు అంటే పిటిషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున ఒక ర్యాలీని ధర్నా చేశాము. ఇక్కడున్న మరి కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు, మేమందరం ఎస్సీలుమే, కానీ మేము క్రైస్తవ మతస్థులము, ఎక్కడైనా ఈ మాట చెబుతామని అంటున్నారు. మేము యేసుక్రీస్తుని వదులుకోమని చెప్పి వాళ్ళు చెబుతారు. కనుక మేము గౌరవ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి, అలాగనే మరి ప్రధానమంత్రి గారికి ఒక వినతి పత్రాన్ని 2 డిమాండ్ల మీద మేము పంపిస్తూ ఉంటాం. ఈ క్రమంలో మరి ఇది ఇక కేంద్రం పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలను కదిలిస్తాం, ఎంపీల చేత లేఖలు రాపిస్తాం ప్రధాని గారికి. నెక్స్ట్ ఆగస్టు 10వ తారీఖున ఈ గుంటూరు పట్టణంలో 1,00,000 మందితో మేము కలెక్టరేట్ను ముట్టడిస్తామని చెప్పి మేము తెలియజేస్తాం.